హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రకృతి చాలా సౌందర్యమైనది. ప్రకృతి చాలా గొప్పది. నువ్వేది అడిగితే అది ఇస్తుంది. ప్రకృతి యొక్క ధర్మమే అది. అదే విశ్వధర్మం. ఈ నేచర్ మొత్తం నీ వెంటే ఉంటుంది. అంటే మనిషి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనిషి ఈ భూమి మీదకి బయటకు వచ్చేంత వరకు ప్రకృతి తన యొక్క వెంటే ఉంటుందన్న విషయం మర్చిపోయాడు మనిషి. అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? నువ్వు పూర్వ జన్మలో కలిపి ఏదైతే తెచ్చుకొని ఈ జన్మ భర్త తీసుకున్నావో అదే నీ జీవితం అవ్వడం జరుగుతుంది. అంటే పూర్వ జన్మలో నువ్వు ఏదైతే భావనలు పొంది ఆ భావనలకు అనుగుణంగా మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. అది డబ్బు, సంపద, ఐశ్వర్యం అయితే ఇంకెలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. అంటే డబ్బు పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండడం, పక్కవారి పట్ల కృతజ్ఞతాభావన కలిగి ఉండడం, ఎవరిని విమర్శించకపోవడం, ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకోకపోవడం, నీకు నువ్వుగా ఉండడం, నిరంతరము కృతజ్ఞతాభావనంతో కలిగి ఉండడం. ఇది మన సబ్జెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యాంశాలు అంటారు కదా, ఇవి ముఖ్యాంశాలు. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. అంటే ఓహో వీడున్నాడు కదా, వీడి సంగతి చెప్తా, వాడెంత నాకన్నా. అంటే ఒక కోటీశ్వరుని చూశారనుకో, ఎగ్జాంపుల్, వాడు ఊరికే సంపాదించాడా, ఎక్కడో ఎవరి మీదనో నెత్తి మీద చేయి పెట్టాడు, వాడికి డబ్బులు వచ్చాయి అనేసి అనుకుంటాడు. ఇలా డబ్బున్న వాళ్ళని విమర్శించడం, పక్కవారితో కంపారిజన్ చేసుకోవడం, ఇవన్నీ మన సబ్జెక్ట్లో కట్ చేయాలి. నువ్వు ఎదగాలని అనుకున్నప్పుడు ఇవన్నీ మనం కట్ చేసేసేయాలి. అంటే సీరియల్స్ చూడడం, సీరియల్స్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. నీ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది చూడు, కానీ సీరియల్స్ ఒక్కటి తప్ప. అది ఇంకా మనము కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇలా ప్రతి దానికి విమర్శలు. సో నువ్వు ఎప్పుడైతే విమర్శలు డబ్బున్న వాళ్ళ మీద చేసావో అప్పుడు నీకు విశ్వం అంటుంది, అసలు నీకు ఎందుకు ఇవ్వాలి డబ్బు అనేసి అంటుంది. నువ్వు ఎప్పుడు ఏదైతే నువ్వు ఎదుటి వాళ్ళకు కోరుకుంటావో అప్పుడు నీకు రావడం మొదలవుతుంది. ఫస్ట్ అది మంచి అయినా సరే, చెడైనా సరే, ఏదైనా సరే, నువ్వు ఏదైతే ఎదుటోళ్ళకు కోరుకుంటావో అది నీకు రావడం మొదలవుతుంది. అదే ప్రకృతి యొక్క ధర్మం, నేచర్ యొక్క ధర్మం, విశ్వధర్మం. సో మన మైండ్ సెట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మైండ్ మంత్ర మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నెగిటివిటీ ఆలోచించకుండా పాజిటివ్ వైపు మరలించుకోవడమే మన మైండ్ మంత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. అది డబ్బు, సంపద, ఐశ్వర్యం అయితే ఇంకా బాగుంటుంది అనేదే మన మైండ్ మంత్ర.